అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గాన్ని మోంతా తుఫాన్ ముంచింది. రాంబిల్లి ఇక మునుగువాక మండలాలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. తుఫాన్ కారణంగా యలమంచి నియోజకవర్గం మొత్తం కూడా ముంపులోకి వెళ్లిపోయింది. శారదా నది పెద్ద జలాశయాల నుంచి వరద నీటిని రిలీజ్ చేయడంతో వాటి పరిధిలో ఉన్న శారదా వరాహ గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక వరద నీటితో పలుపు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా యలమంచిలిలోని ఇటు మునగపాక రాంబిలి మండలాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. శారదా మైనర్ మేజర్ కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై 3 అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వరద నీరు గ్రామాల్లోకి వెళ్లకుండా ఇసుక బస్తాలతో రక్షణ చర్యలను చేపట్టారు. అదేవిధంగా రాంబిలి మండలంలోని ఏడులమ్మ లోబో సహా మరికొన్ని లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయి ఉన్నాయి. ఈ ఆకస్మిక వరదలతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. పామాయిల్ తోటలో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించడానికి పోలీసులు హెలికాప్టర్ రప్పించే పనిలో ఉన్నారు. వరద ముంచెత్తడంతో చెరుకు తోటలు, పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.